హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై రాజకీయ వివాదం తగ్గడం లేదు. హిల్ టు పాలసీ పేరుతో 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిల్ టు భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయకులతో కూడిన 8 నిజా నిర్ధారణ కమిటీలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా నియమించారు. ఈ బృందాలు రేపు ఎల్లుండి హిల్ టు పరిధిలోకి వచ్చే పారిశ్రామిక వాడల్లో పర్యటించి ప్రభుత్వ తీరును ప్రజలకు వివరించనున్నారు. హిల్ టు భూములలో వ్యవహారం ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీలను ఏర్పాటు చేసిన కేటీఆర్ ఈ సందర్భంగా కమిటీలలోని నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. 5 లక్షల కోట్ల కుంభకోణం నిజాన్ని ప్రజల ముందు ఉంచాలని సూచించారు కేటీఆర్. గత ప్రభుత్వాలు ప్రజల స్థానిక కోపం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరలకే కేటాయించిన భూములను ఇప్పుడు మల్టీ యూజ్ జోన్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపించారు. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు కేవలం SRO రేటును 30% రెగ్యులరైజ్ చేసి సుమారు 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి కనీసం శ్మశాన వాటికలు కూడా స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తోందని మండిపడ్డారు.